వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఆయనే చేశాడు అనేటటువంటి విధంగా కనిపిస్తుంది. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్తే, ఆంధ్రదేశం యొక్క చరిత్ర పుటల్లోకి వెళ్తే ఈ నదుల అనుసంధానం అన్నది ఎప్పుడో జరిగింది. వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే కాటన్ మహాశయుడు గోదావరి బ్యారేజ్ని ఆ రోజు నిర్మాణం చేసినప్పుడు వెస్టర్న్ డెల్టా ఏదైతే ఉందో ఆ వెస్టర్న్ డెల్టా కాలువ కృష్ణా నుండి వెస్టర్న్ డెల్టా కాలువకి కృష్ణా నది నుంచి ఏదైతే కృష్ణా బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్ నుంచి రెండు కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ క్లియర్గా ఏలూరు దగ్గర అప్పుడు నావిగేషన్ కూడా దాన్ని ఉపయోగించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండు నదులు కలయిక ద్వారా ఏర్పడినటువంటి కాలువ ద్వారా నావిగేషన్కి ఉపయోగించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక రెండోది, ఇవాళ ఆంధ్రదేశంలో ఈ నదుల అనుసంధానం అన్నది కొత్త కాదు. 1978లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా కృష్ణా, చిత్రావతి, కుందు నదుల్ని కలుపుకుంటూ పెన్నా నదికి ఈ నదుల అనుసంధానం కోసం ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితులు పోతిరెడ్డిపాడు అడ్రెగ్యులేటర్ ద్వారా. అంటే సోమశిల, కండలేరుని కలుపుకుని. అయితే ఇక్కడ దీన్ని తర్వాత ఎన్టీఆర్ తెలుగంగ అనేటటువంటి కార్యక్రమం ద్వారా దాన్ని ముందుకు సాగిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈయన చాలా భాగం పనులు పూర్తి చేసి ఇవాళ సోమశిల బ్యారేజ్లోకి నీరు వస్తుంది అంటే ఈ నదుల అనుసంధానం ద్వారానే. ఏదైతే కృష్ణానది కానీ, చిత్రావతి కానీ, కుందు నది కానీ పెన్నా నదిలోకి వచ్చి పెన్నా నది మీద సోమశిల ప్రాజెక్ట్ నిర్మాణమై ఇవన్నీ నదులు కాదా? ఈ నదుల అనుసంధానం గతంలో జరగలేదా? ఇప్పుడు వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఏదైతే నిన్న మరి పెద్ద డాన్సులు చేశారని చెప్తున్నారు. టీవీలో చూసామని చాలామంది. ఈ చేస్తున్నటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చిరకాల వాంఛ నెరవేరిందని చెప్తున్నాడో ఇరిగేషన్ మంత్రి గారిని ఒకటే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇవాళ. పోనీ మీరు అనుకున్నట్టే ఈ నదుల అనుసంధానం అనేది జరిగిందా? మీరు అనుకున్నటువంటి విధానంలో గోదావరి జలాల్ని కృష్ణా నదిలోకి ఎప్పుడు తీసుకొచ్చి మీరు పడేశారు? దేని ద్వారా వేశారు? ఇంకా అక్కడ పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ఒక పంపు కూడా బిగించలే వాళ్ళకి. రేపు 15వ తారీఖుని మీరు ప్రారంభిస్తామని గొప్ప ఆగస్టు 15వ తారీఖుని ఏ పరిస్థితుల్లోని కృష్ణానదికి అనుసంధానం చేస్తాం గోదావరిని అన్నారు. ఆ రోజు పూర్తిగా అన్నటువంటి ప్రాజెక్టుని ప్రజల జాతికి అంకితం చేసామని చెప్పి ఒక మోసపూరిత ప్రకటన చేసి ప్రజలను మోసం చేశారు, రైతాంగాన్ని మోసం చేశారు. ఇవాళ చూసుకుంటే మళ్ళీ ఇవాళ ఒక శాసనసభ్యుడైతే ఆ నీటిలో దూకి తందనలాడిన చాలా విచిత్రం. అసలు ఈ తాటిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా మీరు దారి మళ్లించి కృష్ణాలో ఇందులోకి తీసుకొచ్చేటటువంటి నీరు ప్రయత్నం ఎప్పటి నుంచి ఆగస్టు 15వ తారీఖు నుంచి చేస్తుంటే ఇవాళకి దెందులూరు దగ్గరకు వచ్చింది. ఈ దెందులూరు దగ్గరకు వచ్చినటువంటి నీటిని ఆయన నీటిలో మరి డ్యాన్స్ చేసినటువంటి సందర్భం ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ తాటిపూడి ఎత్తిపోతల పథకాన్ని ఎవరు పూర్తి చేశారండి? చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు నేను శంకుస్థాపన చేశానని, కాదంటూలే వాస్తవమే. అయితే దానికి హెచ్చు మొత్తంలో నిధులు ఇచ్చి పూర్తి చేసినటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు ఆ పథకాన్ని.
ఆ పథకం ద్వారా ఈవేళ నువ్వు నీరుని గోదావరిలోకి తెస్తూ కృష్ణానదిలోకి తీసుకొస్తున్నానని ప్రయత్నం చేస్తుంటే నువ్వు చేశానని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదా? అది కూడా సంటికుల్లో కుర్రోడు సొల్లు గార్చినట్టుంది. అంటే సొల్లు గారితే ఏ రకంగా అయితే ఉంటుందో అదే రకమైనటువంటి విధానంతో ఆగస్టు 15వ తారీఖున వదిలింది ఈ వేళకి దెందులూరు దాటినటువంటి పరిస్థితి ఉంటే ఇది అనుసంధానమా? అంటే చెయ్యని దాన్ని చేసినట్టు భ్రమలు కల్పించేటటువంటి ఒక మాయల గారడీ చేసేటటువంటి ప్రభుత్వం ఈనాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. దానికి నాయకుడు ఒక మహామాంత్రికుడు. ఆ మాంత్రికుడికి ఒత్తాసు పలికేటటువంటి ఇరిగేషన్ శాఖ మార్చుడు పాపం ఆయన నాకు మంచి మిత్రుడు బొమ్మగారు. కానీ ఈయన మాయలో ఆయన కూడా పడిపోయి వాడి కష్టానికే ఫలితం లేనటువంటి పరిస్థితులు ఇవాళ. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని ఎక్కడికైనా సరే ఈ మోసపూరితమైన ఎన్నికల్లో దగ్గరలో వాస్తవాలకు దగ్గరగా ఆలోచన చేయండి, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించండి, ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా పనిచేయండి తప్పించి ఇంకా మోసం చేస్తూ కాలక్షేపం చేస్తూ రైతాంగానికి అగనాభం పెట్టేటటువంటి కార్యక్రమాన్ని మాత్రం దయించి చెయ్యొద్దు అని చెప్పేసి మనం చేస్తున్నాం.